ఈ స్వేచ్ఛను కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం స్వేచ్ఛనియటం లేదు. దీన్ని జై శ్రీరామ్. మీడియా మిత్రులకు నమస్కారం. బీజేవైఎం తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో పిలుపు మేరకు ఈరోజు నిజామాబాద్ జిల్లా బీజేవైఎం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముందర పోయి వందే మాతరం గీతాన్ని పాడాలని ఒక ముఖ్య ఉద్దేశం. దీన్ని మేము బీజేవైఎం కార్యకర్తలము ఒక 20 మందితోని శాంతియుతంగా వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముందర శాంతియుతంగా మేము ఒక వందే మాతరం గీతాన్ని అలపరించే పాడేటప్పుడు ఈ యొక్క గవర్నమెంటు ఈ యొక్క ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నాము. మేము శాంతియుతంగా పోయి వందే మాతరం పాడేటప్పుడు ఈ యొక్క పోలీసు వాళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఢిల్లీలో జరిగిన సంఘటన మీ అందరికీ తెలిసిందే. వందే మాతరం గీతం అంటే ఎందరో సమరయోధులు, ఎందరో దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహాను వీరులు ఈ యొక్క వందే మాతరం గీతాన్ని ఎందరికో మార్గదర్శకం. అటువంటి మన జాతీయ గీతాన్ని ఈ అవమానపరిచే విధంగా ఈ యొక్క ఖర్గే గారు కానీ సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు చేసిన ఈ యొక్క వీడియోలు కూడా మీరు సోషల్ మీడియాలో చూసి ఉన్నారు. ఈ కాంగ్రెస్ నాయకత్వానికి దేశం పట్ల ఉన్న నిబద్ధత కానీ దేశం పట్ల ఉన్న ఆలోచన కానీ అర్థమవుతున్నది. మోడీ గారు ఇటు అభివృద్ధి పదంలో కానీ, ఇటు దేశ రక్షణలో కానీ, ఇటు సోషల్ పరంగా కానీ, ఇటు ఫండ్స్ విషయంలో కానీ అన్ని విధాలుగా మన యొక్క భారతదేశాన్ని అగ్రరాజ్యంలో నిలబెడితే ప్రయత్నంలో మన మోడీ గారు ఉన్నారు. వీళ్ళ యొక్క కాంగ్రెస్ చరిత్ర 60 ఏళ్ళు పరిపాలన చేసిన యొక్క కాంగ్రెస్ అని చెప్పుకునే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మన దేశం పట్ల, మన జాతీయ గీతం పట్ల అవమానం ఎట్లా చేశారో మీరందరికీ తెలుసు. మేము శాంతియుతంగా చేస్తే మమ్మల్ని పోలీసు వారిని పంపించి ఈ యొక్క గవర్నమెంట్ మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క అరెస్ట్ను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏమన్నా అంటే అభివృద్ధి విషయంలో మాట్లాడారు. మా ఎంపీ అరవింద్ అన్న గారు అభివృద్ధి విషయంలో మాట్లాడితే అరవింద్ అన్న గారికి ఈరోజు వీళ్ళు చెంచాగాళ్ళు, కాంగ్రెస్ చెంచాగాళ్ళు పెట్టి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. అరే బిడ్డ, కాంగ్రెస్ చెంచాలారా, ఖబర్దార్. మీ యొక్క అభివృద్ధి చూసి అభివృద్ధి గురించి మాట్లాడండి తప్ప మీరు చీటికి మాటికి ప్రెస్ ముందరికి వచ్చి ప్రెస్ మీట్ ముందర మాట్లాడితే మా నాయకుడిని అంటే మీరేదో ఫేమస్ అయిపోయి మంచి లీడర్ అయిపోయి మీరు రేవంత్ రెడ్డి దృష్టిలో పడి మళ్ళీ ఎమ్మెల్సీ ఏదో కార్పొరేషన్ చైర్మన్ కోసమో మీ రేవంత్ రెడ్డి కోసం ఇవన్నీ మాట్లాడకండి. ఈ యొక్క ఆర్ఓబీలు చూడండి, నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ పార్లమెంటు విధంగా ఎందరికో పసిపిల్లల ప్రాణాలు కాపాడిన వ్యక్తి మీద మీరు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఖబర్దార్. బీజేవైఎం నాయకుడిగా నేనే మీకు ఎంపీ గారు కాదు, నేనే ఏదైనా ఉంటే చర్చకు కార్పొరేటర్లు కూడా ఉన్నారు, ఇదే ఉన్నారు, అందరూ కూడా ఉన్నారు. ఈ అభివృద్ధి విషయంలో ఉంటే మాట్లాడండి, సబ్జెక్ట్ వైజ్ మాట్లాడండి, కానీ చిల్లర వల్ల వేషాలు వేసి అనవసరంగా చిల్లర రాజకీయాలు మాట్లాడకండి. ఈ మీడియా మిత్రులకు ఈ సహకరించిన వారందరికీ ధన్యవాదాలు.